వారము కొన్ని విషయాలను మనము ధ్యానపూర్వకముగా లేకపోతే దేవుని మాటలుగాను మనలను మనం పరిశీలన చేసుకుంటూ ఈ విషయాలను మనము జరిగించుకుందామని ప్రభుత్వం తెలియజేస్తున్నా. 1వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మరి 3వ అధ్యాయము అని అక్కడ కర్రను తీసుకురా, కర్ర తీసుకుంటా. 1వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నడుపవలెను, భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారం లేదు. అలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాము. మరి ఈ సమయంలో దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడేలాగున కృపగలిగిన దేవా యేసయ్య మీకు వందనాలు, మీకు స్తోత్రములని ప్రార్థన చేస్తా ఉన్నాను. అయా మరి యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మేము వచ్చాము. నాతో మాతో మీరే మాట్లాడండి అని అయా మరి ఈ మాటలను బట్టి మేము చాలా విషయాలను గ్రహించుకున్నట్లుగా మా సొంత మాటలు అయితే కాదు, వాక్యములు ఉన్న విషయాలను అయా మీరు మాకు తెలియచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సును మాకు దయచేయమని మా ప్రియుడు రక్షకుడు నేను యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చదవబడినటువంటి వచన భాగం ఒకవేళ మనము జ్ఞాపకం చేసుకుంటే భార్య తర్వాత భర్త అనేటువంటి 2 మాటలు మనం చూస్తా ఉన్నాం. ఆద్య కొంచెం ఏంటంటే ఎవరెవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? భార్యను భర్త. ఇక్కడ కొన్ని రూల్స్ చెప్పడం మనం చూస్తా ఉన్నాం. కొన్ని నియమాలు, కొన్ని కట్టుబాట్లు, కొన్ని విషయాలను ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. ఏమిటి అయ్యా అంటే చదవబడిన మాటలు చూడండి. భర్త అంట భార్యకు, భార్య అంట భర్తకు వారి వారి ధర్మములు జరిగించాలి. ఏంటంటే చెప్పండి, వారి వారి ధర్మము జరిగించాలి. ప్రియులారా గమనించండి, చాలా పరిస్థితులు లేకపోతే విధానాలు ఏ రీతికైతే జరుగుతున్నాయో